ఆంధ్రప్రదేశ్ ఆర్థికం అద్భుతంగా ఉందని ప్రభుత్వం చెప్తోంది. కానీ అనర్థంగా ఉందంటూ అంకెలతో లెక్కలు చెప్పుకొచ్చింది సాక్షి. 2018, 19 అంటే చంద్రబాబు గారు దిగిన టైం 25,331 కోట్లు జీఎస్టీ. 19, 20 అంటే జగన్ వచ్చిన తొలి ఏడాది 27,108. 2020, 21 అంటే కరోనా టైం 26,163. అంటే అప్పుడు కూడా 18, 19 కంటే ఎక్కువే వచ్చింది. 21, 22 32,710 అప్పుడు కరోనా టైమే. అప్పుడు కూడా 18, 19తో పోల్చుకుంటే ఎక్కువే వచ్చింది. అలాగే 22, 23 అంటే కరోనా వెళ్ళిపోయిన టైం 40,232 కోట్లు. 23, 24 44,298 కోట్లు. 24, 25 అంటే జగన్ దిగిపోయిన తర్వాత వచ్చినటువంటి 44,824 కోట్లు. 25, 26 9 నెలలు 31,586 కోట్లు. అంటే 23, 24తో పోల్చుకుంటే 24, 25 పెరిగింది. అదే సందర్భంలో వీళ్ళు వచ్చింది 24, 25లో కాబట్టి అప్పుడు పెరిగింది. కాకపోతే 44,290 నుంచి 44,824 కోట్లు అంటే 600 కోట్లే పెరిగిందనమాట. 25, 26 31,586. ఇంకొక 3 నెలలు అయ్యాక టోటల్ లెక్కేసి వీళ్ళు చెప్పగలిగితే బాగుండేది ఆర్థిక సంవత్సరం పరంగా. ఇప్పుడైతే తక్కువగా ఉందన్నటువంటి లెక్క రాసుకొచ్చారు. ఓవరాల్గా చూస్తే 2018, 19లో బాబు దిగిపోయిన నాటికి రాష్ట్ర జీఎస్టీ 25,331 కోట్ల నుంచి 23, 24 నాటికి 44,298 కోట్లకి జగన్ సర్కార్ తీసుకెళ్తే బాబు వచ్చాక తిరోగమన దిశలో ఉంది. 24, 25లో కేవలం 1% వృద్ధి 44,824. అదే జగన్ టైంలో అయితే 15% వృద్ధి అన్నటువంటి కోణాన్ని రాసుకొచ్చింది.